బంద్ అయిందా బీసీల హక్కుల కోసం అంటే రియంబర్స్మెంట్ ఇట్లాంటి వాటి కోసం అయింది కానీ ఈ రిజర్వేషన్ల కోసం సంగ్రామ పరిషత్ అప్పుడు 86లో రామారావు 40 పెంచినప్పుడు హైకోర్టు స్టే ఇస్తే అప్పుడు బంద్ జరిగింది 2 సార్లు. చాలా బ్రహ్మాండంగా బంద్ జరిపాం. అంటే ఇది ఇంకెక్కువ అయినట్టుంది ఇప్పుడు 1990లో మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయడానికి సుప్రీంకోర్టు స్టే ఇస్తే అప్పుడు కూడా ప్రజలు తిరగబడ్డారు. ఇక్కడ 3 సార్లు బంద్ జరిపినాం. 90-92 మధ్యలో 2 సార్లు, 2007లో ఒకసారి. ఇట్లా ఇప్పటికి ఇది 6వది. కాబట్టి బీసీల బంద్ అనేది ఎప్పుడు జరిగినా బ్రహ్మాండంగా జరుగుతుంది. అన్ని పార్టీలు అన్ని వ్యవస్థలు అన్ని కూడా మద్దతు. సో ఇప్పుడు సాటిస్ఫై అయ్యున్నారా ఈ బంద్ తో? అంటే బాగా జరిగింది అని సాయంత్రం 5 తర్వాత అందరు అనుకోవాలి కదా, అంటే ఆ లైన్ వచ్చినప్పుడే అవును ఏదో ఒక రిజల్ట్ వస్తుంది అన్న ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఈ బంద్ సాటిస్ఫాక్షన్ కోసం కాదు, మార్పు కోసం, ఈ వర్గాల యొక్క డిమాండ్ నెరవేర్చడానికి కోసం, అన్ని రాజ్యాంగ వ్యవస్థలను కళ్ళు తెరిపించడానికి, మాలో ఉన్న అసంతృప్తిని తెలియజేయడానికి బంద్ చేస్తున్నాం. ఇప్పుడు బేగం బజారా ఇక? బేగం బజార్. ఓకే చలో. సో ఇది ఆర్ కృష్ణ గారు చెప్తున్నారు. ఖచ్చితంగా ఈ పోరాటాన్ని తీసుకెళ్తాం. బంద్ సక్సెస్ అయింది అంటున్నారు. ఈ పోరాటాలు ఇంకా మరిన్ని రావాలి, కొనసాగాల్సిన అవసరం అయితే కనబడుతున్నాయి. చూస్తూనే ఉండండి మనతో.